నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మల్టీ స్పిరిచువల్ వీడియోస్. మనము శ్రీ లలిత త్రిశతి స్తోత్రం 300 నామాలకు భావార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. ఈ రోజు నామాలు వచ్చేసి 52, 53, 54 భావార్థాలు తెలుసుకుందాము. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ గణేశాయ నమః. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి. ప్లీజ్ వీలుంటే షేర్ కూడా చేయండి. 52 నామము ఈశ్వర అర్ధాంగ శరీర. ఈశ్వర అర్ధాంగ శరీర. ఈశ్వర అర్ధాంగ శరీర ఈశ్వరస్య సచితానందాత్మకస్య శివస్య అర్ధం చ తత్ అంగం చ అర్ధాంగం. ఆనంద స్వరూపత శరీరము శరీరవచ్చ రూప లక్షణము యస్య తదా సచ్చిన్మాయ శివ సాక్షాత్ స్యానందమయే శివ इति स्मृते अथवा ईश्वरस्य अर्धांगं वाम भागः शरीरमूर्तिः यस्य स अथवा ईश्वरस्य आकारस्य अर्धांगं शक्तिबीजं शरीरं मंत्रात्मिका मूर्तिर्यस्यः सा तदा ओम ईश्वरार्धांग शरीराय नमः. భావార్థమండి. ఈశ్వరార్ధాంగ శరీర ఈశ్వరుడనగా సచితానందాత్మకుడగు శివుడు. అయ్యనకు అర్ధాంగము అనగా ఆనంద స్వరూపత్వమే శరీరంగా కలది. శరీరము వలె స్వరూప లక్షణము శబ్ద స్వరూప లక్షణము కూడా కలిగి ఉన్నది. కావున ఈశ్వర అర్ధాంగ శరీర సచ్చినామయ శివ తస్యానందమయి శివ. శివుడు సచ్చినాన్మయుడు, శివాని ఆనందమయి అని స్మృతి వాక్యము. లేక ఈశ్వరుని యొక్క అర్ధాంగమైన వామభాగమును శ్రీదేవి శరీరముగా కలిగి ఉన్నదనియు చెప్పవచ్చును. లేక ఈశ్వరుడు అనగా ఆకారము. ఈ పంచదశిలో ఆకార కాకారములు శివవాచకములు, క్లీంకారకములు శివశక్తి ఉభయాత్మకములు, మిగిలిన ఈ శక్తివాచకములు. ఆకారము యొక్క అర్ధాంగమును ఈకారమును శక్తి బీజమును శరీరంగా కలది అనగా పరమేశ్వరి మంత్రాత్మకమగు మూర్తి కలదని భావం. ఓం ఈశ్వర అర్ధాంగ శరీరాయ నమః. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. 53 నామము ఈశాది దేవత. ఈశాది దేవత హరే ఈశాస్యేస్తాప లక్షణం జీవస్యాపి ఈశస్య తత్పదవాచ్యార్థస్య మాయోపాధికాస్య విశిష్టాస్య ఆది ఉపరి విశేషణ ద్వా అస్య పరిత్యాగే దేవతా ద్యోతమాన కుటస్థ చిన్మత్ర శోధిత తత్వం పదార్థ రూపేత్యర్థ అథవా ఈశా కామేశ్వర ఆదిదేవత పూజ్య యస్య సా తదా పరమ పతివ్రత్యేర్థ. ఓం ఈశాది దేవతాయే నమః. ఓం నమ శివాయ. ఈశాది దేవత ఈశా శబ్దమునకు ఉపలక్షణం చేత ఈశ్వరుడనియే కాక జీవుడని కూడా అర్థమున్నది. ఈశునకు ఈశా పదముచే చెప్పబడినట్టువానికి మాయోపాధి కలవానికి విశిష్టనకు పైన ఊపిరి ఆది ఉన్న దేవత ఈశాది దేవత. విశేషణ ద్వయమును పరిత్యజింపంగా ద్యోతమనమగుచున్నది దేవత ప్రకాశించుచున్నది అనగా పరమేశ్వరి కుటస్థము చిన్మత్రము అఘోషోదిత తత్వం పదార్థ స్వరూప అని భావము. తత్వం పదార్థముగా ఏకముగా నున్న శుద్ధ చైతన్యము లేక ఈశుడనగా కామేశ్వరుడు. ఆ కామేశ్వరుని ఆదిదేవతగా పూజ్యుడుగా కలది అనగా పరమ పతివ్రత అని భావము. ఓం ఈశాది దేవతాయ నమః. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. 54 నామము ఈశ్వర ప్రేరణకారి. ఈశ్వర ప్రేరణకరి ఈశ్వరస్య బింబ చైతన్యస్య స్వరూప సతి జగత్శాస్తనాది కార్య ప్రేరేయిత్రి ప్రేరణకారి ఆజ్ఞేపిక్యర్థ ఇచ్చా జ్ఞాన క్రియా శక్తివరణ విక్షేప శక్తి ప్రతిఫలిత శిస్వరూప భావి కార్యానుకూల ప్రారబ్ధ దక్ష పరమేశ్వరేక్షణ నామధేయ ప్రకాశాత్మిక భవతీతి భవ. ఈశ్వర ప్రేరణము తదాజ్ఞ మనోల్లంఘనేన కరోతి వా తదియా భార్యత్వేన నిరాతరం తద్వేషతి యావత్. ఓం ఈశ్వర ప్రేరణ కత్యై నమః. భావార్థము. ఓం నమ శివాయ. ఈశ్వర ప్రేరణకరి బింబ చైతన్యమును ఈశ్వరుని స్వరూపమగుచు పరమేశ్వరి జగత్శాస్త్రాధికార్యములను ప్రేరేపించును అనగా ఆజ్ఞాపించును.
ఇచ్చా జ్ఞాన క్రియ ఆవరణ విక్షేప శక్తులందు శ్రీదేవి చిచ్చారూపముగా ప్రతిఫలించి భావి కార్యానుకూల ప్రారబ్ధ అధ్యక్షుడగు పరమేశ్వరుని యొక్క ఈ క్షణమున నామము గల ప్రకాశ స్వరూపమగునని భావం. జాగృత్ సృష్టికి ఈశ్వరుడు సంకల్పించుట ఈ క్షణపూర్వకము. అది ఏ సృష్టికి మూలమనే శృతి లేక ఈశ్వరుని భార్య ఆగుట వలన ఆయనకు వశమై ఆయన ఆజ్ఞను ఉల్లంఘింపకుండా ఆయనను ప్రేరణను చేయును. కావున ఈశ్వర ప్రేరణ కరి. ఓం ఈశ్వర ప్రేరణ కర్చే నమః. గమనిక: ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులను గురించి కొంత వివరణము సామాన్య పాఠకులకు కావలసి ఉన్నది. అది వివరిస్తున్నానండి, తప్పకుండా చూడగలరు. ఇచ్చా జ్ఞాన క్రియా శాంత శక్తులు శ్రీచక్రమున ఊర్ధ్వముఖములుగా నున్నవనే సాంప్రదాయము. జ్ఞానశక్తి ప్రకాశాంశ శివుడు, క్రియాశక్తి విమర్శాంశక శక్తి, ఇచ్ఛాశక్తి సమిష్టి రూపం, జ్ఞాన క్రియల సమత్వ రూపము. ఇది బీజము, స్థిరము. జ్ఞానశక్తి అంతరము కాగా నివృత్తి కారణము, బాహ్యగతి ప్రహృతి కారణము. అప్పుడు క్రియాశక్తి అంకురమై బహిర్గతమగును. ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులు త్రిపుటే. జ్ఞానశక్తి జ్ఞానమే మానము, క్రియాశక్తి జ్ఞేయము మేయము, ఇచ్ఛాశక్తి జ్ఞానత మాత. ఈ త్రిపుటిని హరిహర హిరణ్య గర్భాత్మకమని చెప్పవచ్చును. ఇచ్ఛా సృష్టి, జ్ఞాన స్థితి, క్రియా లయ శక్తులు సత్వర జస్తంభములు. మాతృకా చక్ర వివేకమునంది శ్లోకము కనిపించుచున్నది. ఏతాత్రయాత్మకతాయ సకలం త్రిరూపం సుప్త్యాదిక ఆపి దశాచ తదేవ తిస్రః. జగతంతయు ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్త్యాత్మగుటచే నంతయు త్రైరూప్యమే లోకాత్రయ వర్ణత్రయ వేదాత్రయ బీజాత్రయాదులు. ఈ శక్తులే మరర జాగ్రత్తాది అవస్థాత్రయము. మూల ప్రకృతి ప్రతిఫలిత చైతన్యమే సాక్షి. ఆవరణ విక్షేప శక్తులు. మూల ప్రకృతి ప్రతిఫలిత చైతన్యమే సాక్షి. మూల ప్రకృతి సత్వగుణోద్రిక్తంగా వికృతిని పొంది ఆవరణ శక్తి అగును. మూల ప్రకృతి అని ప్రతిఫలించిన చైతన్యమగు ఈశ్వరుడు స్వాధీనమైన మాయ కలవాడు. ఈశాధిష్ఠిష్ట ఆవరణ శక్తి రజోగుణాద్రిక్తమై విక్షేప శక్తి మహత్ అందు ప్రతిఫలము హిరణ్య గర్భ చైతన్యము. హిరణ్య గర్భాధిష్ట విక్షేప శక్తి తమోగుణాద్రిక్తమై స్థూల శక్తి అహంకారము. ఇందు ప్రతిఫలితము విరాట్ చైతన్యము విష్ణువు. విరాట్ నుండి ఆకాశాది పంచభూతములు. ఇది పైంగాలోపనిషత్తులో చెప్పిన వివరణము. సత్పదార్థమును కప్పిపుచ్చున్నది ఆవరణ శక్తి. ఆ సత్పదార్థమును సత్పదార్థం వలె తోపింపచేయునది విక్షేప శక్తి. ఆవిద్వావృతుడగు కుటస్థుని యందు ప్రత్యాగాత్మక వలన విక్షేక్షణము వేదాంత పంచదశి. జ్ఞానము ఆవరణ శక్తి తొలగించును, ప్రారబ్ధ క్షయము వరకు. జ్ఞానము ఆవరణ శక్తి తొలగించును, ప్రారబ్ధ క్షయం వరకు విక్షేప శక్తి. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఒక చిన్న లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వండి, షేర్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి ప్లీజ్.